12 ఏళ్లకోసారి 45 రోజుల పండుగ 40 కోట్ల మంది మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ జనజాతరపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు మహాకుంభ్ జరగనుంది. ఈ మహా ఉత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీన్ని ఐక్యతా మేళాగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆధునికతల మేళవింపుగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. కుంభమేళా భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50,000 మంది సిబ్బంది మోహరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే 2,700 కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లు వినియోగిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్లు, తాత్కాలిక ఆసుపత్రులు, ఏకకాలంలో 200 మందికి చికిత్స అందించగల భీష్మ క్యూబ్లు ఈ ఏర్పాట్లలో భాగమే. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు వేలాది టెంట్లు, షెల్టర్లతో మహాకుంభ్ నగర్ ఏర్పాటు చేసి గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించారు. 92 రోడ్ల పునర్నిర్మాణంతో పాటు 30 తేలియాడే వంతెనలను నిర్మించారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే సకాలంలో స్పందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను మహాకుంభమేళాలో నిషేధించారు. ప్రయాగ్రాజ్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేశారు. ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు విదేశాల నుంచి సైతం లక్షల మంది తరలి వస్తారు. 13 అఖాడాలకు చెందిన 15 లక్షల మంది సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొంటారు. వీరంతా జపాలు, తపస్సుల్లో మునిగి తేలుతూ ఉంటారు. మహాకుంభమేళాలో సమీపంలోని అఖాడాలో చేరిన వారికి దీక్షలు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. ఇక్కడ చాలా మంది సన్యాస దీక్షలు తీసుకుంటారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రయాగ్రాజ్. అందుకే ఈ మహాకుంభమేళాకు విపరీతమైన క్రేజ్. 3 నదులు కలిసే చోట భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు వేల కిలోమీటర్ల నుంచి వస్తారు. అమృత చుక్కలు పడ్డాయని చెప్పుకునే ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు, రోగాల నుంచి విముక్తి లభిస్తుందని, భగవంతుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయనేది భక్తుల విశ్వాసం. కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో నీరు అమృతంలా మారుతుందని నమ్ముతారు. మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు, మకర సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఈ మహాకుంభమేళా జరుగుతోంది. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే అలైన్మెంట్ కింద వస్తారని చెప్పి ఆ పుణ్య తిథి రోజు స్నానం ఆచరిస్తే చాలా పుణ్యం అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. మనకు ఇప్పటి వరకు జరిగినటువంటి కుంభమేళాల్లో కొన్ని కోట్ల మంది పాల్గొనడం జరిగింది. పుణ్యస్థానంలో ఈ ప్రయాగ్రాజ్ లో జరగబోతున్నటువంటి కుంభమేళాలో దాదాపు 40 కోట్ల మంది ఆ గంగా, యమున, సరస్వతి నది త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించబోతున్నారు. దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో స్థాన ఘాట్లు నిర్మించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఆ పుణ్యస్థానాలు చేసే దిశగా వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. మహాకుంభమేళా కంటే ముందు 4 ఏళ్లకోసారి కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి 6 ఏళ్లకు అర్ధ కుంభమేళా, 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ఈ పూర్ణ కుంభమేళానే ఇప్పుడు మహాకుంభమేళా అంటున్నారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో మాత్రమే కుంభమేళా, మహాకుంభమేళాను నిర్వహిస్తారు. పురాణ కథల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు.
ఈ సముద్ర మథనం సమయంలో అమృతం భాండం ఉద్భవించింది. ఈ అమృత కలశం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో 12 చోట్ల కొన్ని అమృతపు చుక్కలు పడ్డాయి. వీటిలో 8 చుక్కలు స్వర్గంలో, 4 చుక్కలు భూమిపై పడ్డాయి. ఆ ప్రదేశాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లు. అందుకనే ఈ ప్రదేశాలలో కుంభమేళ, మహాకుంభమేళాను నిర్వహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. వీటికి చాలా పురాణ ప్రాశస్త్యం ఉంది. కుంభమేళాకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని నేటికి కూడా, ఈ యాంత్రిక యుగంలో కూడా ఇప్పటికి కూడా అందరూ దీన్ని పాటిస్తున్నారంటే దీంట్లో ఎంత నమ్మకం ఉందో. ఎందుకంటే చాలా మంది సైన్స్, టెక్నాలజీ అవన్నీ మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి యువత దీని గురించి అవగాహన లేకుండా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం యువత దీంట్లో పాల్గొంటున్నారని చెప్పి మాకు ఉన్నటువంటి రిపోర్ట్. కాబట్టి ఈ రోజు యువత ఈ యాంత్రిక యుగంలో కూడా, ఈ డిజిటల్ యుగంలో కూడా డివోషనల్ గా పోతున్నారని చెప్పి నేను భావిస్తున్నా. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించేందుకు దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది. అందుకోసమే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో మహాకుంభమేళాను నిర్వహిస్తారు. మహాకుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారని చరిత్రకారులు చెబుతారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా ఉందట. కొందరు పండితులు దీనిని గుప్తుల కాలం నుంచే, అంటే 3వ శతాబ్దం నుంచే కుంభమేళా ఉందంటున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా నిర్వహణకు కేంద్రం 2100 కోట్లు మంజూరు చేసింది. యూపీలోని యోగి సర్కార్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది.